తెలంగాణ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో మమ్మల్ని గుర్తించినటువంటి పరిస్థితిగా కొనసాగుతూ ఉంది. వారిని ఎస్టీలకు ఏ విధమైతే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారో మమ్మల్ని కూడా ఎస్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దళిత బంధు తరహాలో 10 లక్షల రూపాయలు కూడా రుణం మంజూరు చేయాలనేసరని ఆలోచనతోనే ఉన్నాం. ఆ ప్రభుత్వం మమ్మల్ని తక్షణమే స్పందించాలనేసరని ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకున్నటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు పక్కా ఇల్లులు మంజూరు చేయాలనేది ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మా ఎజెండాని ప్రభుత్వం గమనించాలి, ఉన్నటువంటి ఉపకులాలు గమనించాల్సిన అవసరం ఉందనేసరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా 6 లక్షల జనాభా మాస్టిన్ కులానికి చెందినటువంటి వారి ఉన్నాం. అదేవిధంగా మాస్టిన్లను కూడా మేము రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భం ఏమిటంటే మాకున్నటువంటి ప్రజానికం ఎక్కడ గుర్తింపు లేకుండా పోయింది. ప్రభుత్వం తక్షణమే మా కులాన్ని గుర్తించాలి. మాకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాస్టిన్ కులానికి ప్రభుత్వం తక్షణమే జీవోని మంజూరు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాస్టిన్ కులానికి 3% రిజర్వేషన్ ఉండాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. భవిష్యత్తులో మాకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు గతంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలుగా వారందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటిని మేము ఇకనైనా గమనించగలిగి ఇంకా ముందుకెళ్ళకపోతే వెనకబడిపోతామనే ఆలోచనతో ఇటువంటి రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీలు కావచ్చు, ఈ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఎవరైతే ఉంటారో వారు పూర్తి స్థాయిలో చేయూతను ఇచ్చి పనిచేయాలనే ఆలోచనతో ముందుకొచ్చాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరణించిన వారికి మేము 2,000 రూపాయలు ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ ద్వారాగా దానికి ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ ఈ రాష్ట్ర కమిటీ ద్వారాగా పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇదే విధంగా ఉన్నటువంటి మాకున్నటువంటి సర్టిఫికెట్స్ జారీ చేయడానికి ఇబ్బందిగా ఉంది ప్రభుత్వానికి. అదేవిధంగా తహసీల్దార్ సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారు. వాటిని వెంటనే ఆర్టీఓ ఆఫీస్ ద్వారాగా ఇచ్చేటువంటి సర్టిఫికెట్స్ని తహసీల్దార్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎస్సీఏలో గుర్తించాలి అనేది మా డిమాండ్. కావాల్సినటువంటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి అనేది ప్రధానమైన ఎజెండాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం.